తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగ చైతన్య ఒక ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉన్నారు. జోష్ చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఆయన కంటెంట్ ఉన్న సినిమాలు ఎంచుకుంటూ తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తున్నారు. వరుసగా హిట్స్ అందుకుంటూ తెలుగు సినీ పరిశ్రమలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో ఒకరిగా నిలిచారు. నాగ చైతన్య తన కెరియర్లో వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఇటీవల తండేల్ చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. గతంలో ఎక్కువగా ప్రేమ కథా చిత్రాల్లో నటించిన ఆయన ఇప్పుడు ఒక పీరియాడికల్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు వృషకర్మ అనే ఆసక్తికరమైన టైటిల్ ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సోషల్ మీడియాలో నాగ చైతన్య చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి. తన కెరియర్లో సుమారు 27 సినిమాల్లో నటించిన చైతన్య దాదాపు 20 మందికి పైగా హీరోయిన్లతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఒక ఇంటర్వ్యూలో భాగంగా మీ కెరియర్లో ఏ హీరోయిన్తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది అని ఆయన్ని ప్రశ్నించగా అందుకు ఆయన ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఏ మాత్రం తడబడకుండా యంగ్ హీరోయిన్ కృతి శెట్టి పేరును ఆయన వెల్లడించారు. సాధారణంగా ఎక్కువ సినిమాల్లో నటించిన హీరోయిన్లతో కెమిస్ట్రీ బాగా కుదిరిందని హీరోలు చెప్తూ ఉంటారు. అయితే నాగ చైతన్య ఈ విషయంలో భిన్నంగా స్పందించారు. ఆయన సాయి పల్లవితో 2 సినిమాలు, తమన్నాతో 2 సినిమాలు, రాశి ఖన్నాతో 2 సినిమాలు మరియు సమంతతో ఏకంగా 4 సినిమాల్లో కలిసి నటించారు. అంతటి అనుభవం ఉన్న నటీమణుల పేర్లు కాకుండా కేవలం బంగారాజు మరియు కస్టడీ అనే 2 చిత్రాల్లో మాత్రమే కలిసి నటించిన కృతి శెట్టి పేరు చెప్పడం విశేషమని నెటిజన్లు భావిస్తున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారితీసినప్పటికీ నాగ చైతన్య తన వ్యక్తిగత మరియు వృత్తిపరమైన విషయాల్లో ఎంతో స్పష్టతతో ఉంటారని ఆయన అభిమానులు పేర్కొంటున్నారు. తన తదుపరి సినిమాలతో ప్రేక్షకులను ఎలా అలరించబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.